దుర్గగారు నమస్కారం అండి. దుర్గగారు, వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి అమ్మ గురించి మీరు ఏమి వివరిస్తారు? చాలా మహిమగల అమ్మవారండి. ఆరి వయసులందరికీ కూడా ఆరాధ్య దైవము. అవునండి. నమస్తే వాసవీ దేవి జగదానందకారిణి ధర్మరక్షక రూపిణి కన్నికా పరమేశ్వరి నమో నమోస్తు. ఆ అమ్మవారు కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ అనే దంపతులకి అనేక పూజలు చేస్తే వారు ఇంటి పురోహితులు ఆయన వాళ్ళ భాస్కరాచార్యులు గారిని సంతానం కావాలి నాయన, ఏ పూజలు చేయాలి అంటే, అమ్మ ఆనాడు దశరథ మహారాజు పుత్రకామేష్టి చేశారు కదా, ఇప్పుడు మీరు పుత్రకామేష్టి చెయ్యండి అని. ఇది 10-11 శతాబ్దం పెనుగొండలో జరిగిన విషయం. అంటే మొన్న మనకు తెలిసిన విషయం. పుత్రకామేష్టి చేస్తే ఈ అగ్నిలో నుంచి అగ్నిపురుషుడు 2 ఫలాలు ఇచ్చారు. అది కుసుమాంబకి ఇస్తే కమలలు 2 పుట్టారట. అమ్మాయికేమో వాసవాంబిక అని పేరు పెట్టుకున్నారు, అబ్బాయికేమో విరూపాక్షుడు అని పేరు పెట్టారు. ఒక విరూపాక్షుడు. ఇద్దరు కూడా దినదిన ప్రవర్ధమానంగా చక్కగా పెరుగుతున్నారు. అమ్మాయి కాబట్టి సంగీతము, నాట్యము, లలిత కళలు ఆవిడ నేర్చుకోవాల్సినవన్నీ చక్కగా నేర్చుకుంటున్నారు. విరూపాక్షుడు ఏమో రాజనీతి, యుద్ధాలు అవన్నీ, గుర్రపు స్వారీలు అవన్నీ అతను నేర్చుకుంటున్నాడు. వీళ్ళకి నగరేశ్వర స్వామి అని ఒక బ్రహ్మసూత్రము గల దేవుడు వాళ్ళకి, అంటే శివుడు ఇలవేల్పు అనమాట. అక్కడ పూజలు అవి చేస్తూ ఉండేవారు. ఈ వాసవాంబికకి ఆ నగరేశ్వరుడు అంటే చాలా ప్రీతి. ఆయనకి పూజలు చేయడం, ఆయనలో చక్కగా తనని మాట్లాడడం చేయడం, అలా ఆయన అంటే ఒక ఆరాధనని ఆవిడ పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈవిడ దేవుడు ఎప్పుడు పూజలు ఈయన పెనుగొండలో ఈ కుసుమ శ్రేష్ఠి అని ఆయన ఒక 18 పరిధిలో ఆయన రాజు ఏలుతూ ఉంటారు. కానీ చక్రవర్తి విష్ణువర్ధనుడు అని ఉంటారు. ఆ చక్రవర్తి విష్ణువర్ధనుడు ఒకసారి అటువైపుగా పెనుగొండ మించి వెళ్తుంటే కుసుమ శ్రేష్ఠి వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు. అప్పుడు ఆయన ఈ వాసాంబికని చూస్తారు. ఈ వాసవిక అమ్మవారిని చూశాక, అంటే అప్పటికి అమ్మవారు అనరు, వాసాంబిక అంటారు. ఈ వాసమాంబని చూశాక ఆ విష్ణువర్ధనుడు నాకు అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యండి అని అడుగుతారు. అడిగితే వీళ్ళు ఖిన్నులైపోతారు. ఒకటి, విష్ణువర్ధనుడు చక్రవర్తి చాలా వయసున్నవాడు. 2, ఆయన క్షత్రియులు, వీళ్ళు వైశ్యులు. 3, ఈ అసలు వాసమ్మకి పెళ్ళి అది అంతగా ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేయాలా అని ఈ కుసుమ శ్రేష్ఠి భాస్కరాచార్యుల వారితో పిలిస్తే, అప్పుడు వాళ్ళకి 714 గోత్రాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళ మొత్తం ఊర్లో, పెనుగొండలో మొత్తం చుట్టుపక్కల. అయితే ఆ 714 గోత్రాల వాళ్ళని ఒక మీటింగ్ సభలాగా పెట్టి చక్రవర్తి అడుగుతున్నాడు, మరి ఏం చేద్దాం అంటే, 102 గోత్రాలు వాళ్ళు అన్నారట, చక్రవర్తి అయితే మాత్రం ఏంటి, 1 మన వయసులు కాదు, 2 వయసులో పెద్ద, 3 అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మనం పోరాడదాం, అంతేగాని లొంగిపోవద్దు, ఆయన అన్న మాటకి మనకి ఒప్పుకోవద్దు అన్నారు. మిగిలిన 612 మంది ఏమో, లేదు రాజుకు ఎదురు తిరిగితే రక్తపాతం, జన నష్టం, ఎందుకు మనం ఎదురు తిరగాలి, ఎవరో ఒకళ్ళకి పెళ్లి చేయాలి కదా, ఆయనకిచ్చి పెళ్లి చేద్దాం అన్నారట. అయితే వాసమాంబ అన్నారట, నాన్నగారు నా మూలాన జన నష్టం, ప్రాణ నష్టం, రక్తపాతం జరగకూడదు, నేను ఆత్మాహుతి చేసుకుంటాను, నేనే ఆ అగ్నిగుండంలో ఆహుతి అయిపోతాను, నేను త్యాగం చేస్తాను నాన్నగారు, మీరు లొంగిపోని అవసరం లేదు అందుట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, 102 గోత్రాలు వాళ్ళు అన్నారట, అమ్మా మీతో మేము కూడా ఆత్మాహుతి చేసుకుంటాం అంటే, అక్కడ గోదావరి తీరాన బ్రహ్మకుండం దగ్గర 102 మందికి దంపతులకి, ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళ దంపతులకి ఈవిడ 103 అగ్నికుండాలు పేర్చారట. పేర్చి ప్రతి వాళ్ళు కూడా ఆ అగ్నిగుండంలో వాళ్ళు ఆత్మాహుతి చేసుకున్నారు. ఇది ఒక ధర్మానికి, ఒక స్త్రీ గౌరవానికి, ఒక అహింసా సూత్రానికి, అలాగే ఒక త్యాగానికి నిదర్శనంగా వాసమాంబ తన ప్రజలందరూ బాగుండాలి, నేను చనిపోయినా పర్వాలేదు అని ఆవిడ ఆత్మాహుతి చేసుకున్నందుకు, ఆవిడ ఆత్మాహుతి చేసుకున్న సందర్భంలో అందరూ అడిగారట, అమ్మా
నువ్వు మామూలు స్త్రీవి కాదు కదా, ఎవరమ్మా నువ్వు చెప్పంటే నేనే పరాశక్తిని అని ఆవిడ చెప్పారట. అప్పటి నుంచి వాసమాంబ వాళ్ళ ఇలవేల్పుగా శ్రీ కన్యకా పరమేశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతోటి ఆవిడ్ని కులదైవంగా, అప్పటిదాకా గోవుల్ని గోమటి అనేవారు, కోమటి అనే పేరు. అప్పటి నుంచి ఆ అమ్మవారిని వాళ్ళ యొక్క ఇలవేల్పుగా అందరూ కూడా కొలుచుకుని, ఈ రాజ్యాలు ఇవి కాదు, మన వర్తకం చేయడం, సేవాభావం అంటే ఎక్కడైనా సహాయం, సత్రాలు కట్టించడం, విద్యాదానం, వైద్యాలు అవన్నీ చేయడము వర్తకులుగా వాళ్ళు చేస్తూ వస్తూ ఉంటారు. ఒక అగ్ని దీప్తి, ఒక అవతారంగా ఆవిడ కనిపించారట. అయితే ఈ విషయం తెలిసి ఈవిడ అగ్నిగుండంలో ప్రవేశించిందంటే విష్ణువర్ధనుడు వస్తుంటే ఎవరో చెప్పారట, వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతి చేసుకుంటున్నారు అనగానే ఆయన రక్తం కక్కుకుని విష్ణువర్ధనుడు చనిపోయారు. ఈవిడ కూడా శాపంలాగా చెప్తారు, ఆయన వస్తున్నాడు కదా, అందరికీ ఇంత కలత పెట్టి ఆయనకి బతుకు ఉండదు, మరణిస్తాడు అని ఆయన రక్తం కక్కుకుని చనిపోతాడు. అయితే రాజరాజ నరేంద్రుడని విష్ణువర్ధనుడి కొడుకు వచ్చి తండ్రి చేసిన పనికి, వీళ్ళు చేసిన త్యాగానికి ఆయన ఆశ్చర్యపోయి, మూర్చపోయి, ఖిన్నుడైపోయి ఆవిడ పేరున మనము ఒక గుడి కట్టిద్దాము అని కాశీ నుంచి అనేక 102 లింగాలు అవి తీసుకొస్తారు. ఆ లింగాలు ప్రతిష్ఠ చేశారు. అవి ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో లేవేమో కానీ పెనుగొండ గుడిలో 102 స్తంభాలు, అక్కడ వాళ్ళ గోత్రాల వాళ్ళ యొక్క బొమ్మలు, పేర్లు కూడా ఉన్నాయండి. అంటే ఈ 102 మంది దంపతుల యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళ పేరున అక్కడ స్తూపాలు అవన్నీ ఏర్పాటు చేయడం అనేది చేశారు. అంటే ఎక్కడైతే ఆవిడ ఒక కళ్యాణ గుణ సంపన్న, అంటే అందరికీ లోక కళ్యాణం కోసం కరుణారస వాహిని, అయ్యో నా మూలాన అందరూ ఇదైపోకూడదు అని ఆ కరుణ చూపించారు. గౌరీ కాత్యాయనీం వందే కన్యకా పరమేశ్వరీం అనేసి ఆవిడ అందరూ కూడా పొద్దున్న లేవగానే తలుచుకుంటారు. అయితే ఇక్కడ దేశభక్తికి మనము వందే కుసుమాంబికా పుత్రీం, అంటే కుసుమాంబ యొక్క పుత్రీం, వందే కుసుమశ్రేష్ఠి తనయాం, వందే విరూపాక్ష సోదరీం, వందే కన్యకా పరమేశ్వరీం, వందే భాస్కరాచార్య విద్యార్థినీం, వందే నగరేశ్వరస్య ప్రియాం, నగరేశ్వరుడి కూడా ఈవిడ చాలా ప్రియంట, వందే విష్ణువర్ధన మర్దినీం, ఆయన సంహారం చేసింది, వందే పెనుగొండ వాసినీం, వందే ఆర్యవైశ్య కులదేవీం, వాసవీం భక్తానాం అభిష్టదాయినీం, వందే అన్నపూర్ణ స్వరూపిణీం, వాసవీం భక్తానాం మనలాలయ నివాసినీం అని మాఘశుద్ధ విదే రోజున అమ్మవారిని ప్రార్థిస్తే ఈ చిన్న శ్లోకంలోనే వాళ్ళ కులం అందరూ కూడా, తల్లి, తండ్రి, వాళ్ళ సోదరుడు, తర్వాత నగరేశ్వరుడు, భాస్కరాచార్యుల వారు, గురువు గారు, తర్వాత ఆర్యవయసుల కులదేవం, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ సేవ అవన్నీ ఏం చేయాలని చక్కగా చెప్తారు. అయితే ఈ కన్యకా పరమేశ్వరి చేసిన త్యాగం ఒక స్త్రీ గౌరవానికంటే, వాళ్ళు ఇష్టం లేకుండా స్త్రీలకి బలవంతం చేయకూడదు అనే ఒక సందేశానికి ఆవిడ ఆత్మాహుతి చేశారు, అమ్మవారి స్వరూపం కాబట్టి. అయితే ఈ ఆర్యవైశ్య కులంలో పుట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కొల్లాయి కట్టుకుని పాటుపడిన గాంధీ గారు కూడా ఆర్యవైశ్యులే. ఆయన ఆ ఆర్యవైశ్య అంశలో వచ్చి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించి వాళ్ళని వెళ్ళగొట్టి ఈ రోజున మనం స్వేచ్ఛగా ఉన్నామంటే మరి మన గాంధీజీ గారే కదా. అలాగే శాంతితోనే స్వరాజ్యాన్ని అమ్మవారు ఎలా అయితే శాంతితో అహింస అన్నారో ఆ అంశ కాబట్టి ఆయన కూడా అలా చేశారు. అలాగే మనకి తెలుగు రాష్ట్రాన్ని ఇప్పించిన పొట్టి శ్రీరాములు గారు కూడా ఆర్యవయస్సులండి. ఆయన కూడా ఆయన సత్యాగ్రహం చేసి ఆయన త్యాగం చేశారు, కానీ ఆయన మూలాన్ని ఎవరూ నష్టపోలేదు. మనందరికీ కూడా చక్కగా మన రాష్ట్రం అనేది ఇప్పించారు. అంటే ఆర్యవయస్సులు ఎప్పుడు కూడాను అన్నసత్రాలు కానివ్వండి, వైద్య శిబిరాలు కానివ్వండి, ఏ క్షేత్రానికి వెళ్ళినా చౌల్ట్రీస్ అన్న సత్రాలు పెడతారు, గుడులు బడులు ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క అంశ కాబట్టి ఈ రోజున అనేక దానాలు, సేవలు, త్యాగాలు చేస్తున్న ఆర్యవయస్సులను అందరినీ కూడా మనము అభినందించాలి. ఓం నమో కన్యకా పరమేశ్వరై నమః. చాలా అద్భుతంగా వివరించారండి విజయశ్రీ గారు. లక్కీ డ్రాలో ఈరోజు అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో లాటరీ తీయండి. తప్పకుండానండి. వాళ్ళ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైన అమ్మాయి గొల్లపూడి రత్నమాల, అనకాపల్లి. రత్నమాల గారు, మీకు అమ్మవారి పుస్తకం
పొందే అవకాశం వచ్చింది. ఇవాళే లాటరీలో వచ్చింది కనుక మీ పేరు, మీకు అనకాపల్లికి పుస్తకం చేరటానికి కొంత సమయం పడుతుంది. రత్నమాల గారు, మీరు కొంచెం గుర్తుంచుకొని పుస్తకం తీసుకున్న తర్వాత మాకు ఒక వీడియో ఫోటో పంపించడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. రత్నమాల గారు, మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. పుస్తకం అందుకున్న తర్వాత మీరు చిన్న వీడియో తీసి పెట్టండి. శ్రీమాత్రే నమః.